జేబీ మిత్రులారా, తమ్ముళ్ళారా, ఒకటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన వెనక ఏ ఒత్తిడినే మనకే తెలియదు. కానీ సుప్రీంకోర్టు ద్వారా నరేంద్ర మోడీ గారు లాంటి ఒప్పించి మనం రిజర్వేషన్లు సాధించుకున్న తర్వాత కూడా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చని ఒక సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా తెలంగాణలో జరుగుతున్న అన్యాయం మాదిగల మీద అంతా ఇంత కాదు. వెనకట్లో దొరలో రజాకారులను చేశారో చేయలేదు కానీ అంతకంటే భయంకరంగా తేనె పూసిన కత్తులతో గొంతులు కోసినట్టుగానే తెలంగాణలో రేవంత్ గారి ప్రభుత్వం మాదిగల మీద అంత నియంత్రణతో ధోరణి ప్రదర్శిస్తుంది. దీనికి ఒకే ఒక ఉదాహరణ, సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడుతున్న గంటకే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా లక్షల మంది అసెంబ్లీ లైవ్ చూస్తున్న సమయంలో తెలంగాణ మొట్టమొదట రాష్ట్రంగా మిగిలిపోద్ది ఎస్సీ వర్గీకరణ చేయటంలో, ఏబిసిడి వర్గీకరణ చేయటంలో అని చెప్పి మాట తప్పి రేపు జరుగుతున్న 9వ తారీఖులో నియామక పత్రాలు డిఎస్సి అభ్యర్థులకి ఇస్తున్నాడంటే మాదిగలంటే ఎంత లెక్కలేంతనం, మాదిగ విద్యార్థులంటే ఎంత అచేతనంగా పడి ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి అనిపించేటట్టుగా మనం కనబడుతున్నామని నాకు అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితులు తమ్ముళ్ళ రేపు కృష్ణమాధవ్ గారు ఇచ్చిన పిలుపుకి కలెక్టరేట్ల ముందు వందలాది మందితో కనుక మనం నిరసన కార్యక్రమం చేయగలిగితే ఖచ్చితంగా మనం భవిష్యత్తులో జరగబోయే ఏ నియామకాల్లోనైనా మన వాటా మనకు వస్తుంది. వర్గీకరణ సాధించుకోకపోతే రాష్ట్ర పరిధిలో కూడా మనకు అన్యాయం జరుగుతుంది. ఉదాహరణ 2 మీకు మీ ముందు కళ్ళ ముందు పెడతాం మిత్రులారా. కేసీఆర్ గారు గవర్నమెంట్ దిగిపోయే ముందు సుమారు 800 పోస్టులు కరెంటుకు సంబంధించిన ఏఈ పోస్టులు నియామకాలు ఇచ్చినప్పుడు ఎస్సీలకు 104 పోస్టులు ఉంటే అందులో మాలకు 70 పోస్టులు పోయినాయి. మిగతా 34 పోస్టులు 104 మాదిగలుగా మాది ఉపకారాలకు వచ్చినాయి. కేసీఆర్ గారు పోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిఎస్సి నియామకాలు మీ ముందు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నా. 11,000 చిల్లర పోస్టులకి రేపు నియామక పత్రాలు ఇవ్వబోతుండో 1:3% ప్రకారం. అందులో ఎస్సీలకి దగ్గర 1,600 పోస్టులు రిజర్వ్డ్ అయి ఉంటే అందులో మాలలకు సుమారు 1,150 పోస్టులు పోతున్నాయి. మనకు 450 పోస్టులే మాదిగలకి ఉపకులాలకు వస్తున్నాయి. అంటే మనం ఎంత చేతగానలుగా రేవంత్ రెడ్డి గారికి కనపడుతున్నామో అర్థం చేసుకోండి. నిజంగా చెప్తున్నా, మనసావాస కర్మ మీరందరూ ఆలోచించండి. చదువుకున్న తమ్ముళ్ళు మీరందరూ, చదువుకున్న చెల్లెళ్ళు మీరందరూ మీ పిల్లలను చదివిస్తున్నారు. మీ వయసు కూడా కొంతమందికి అయిపోతుంది. చాలా మందికి వర్గీకరణ సాధించుకోకపోతే, వర్గీకరణ చేసుకోకపోతే రేవంత్ ప్రభుత్వానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక హెచ్చరికలు రేపు కలెక్టరేట్ల ముందు నిరసన ద్వారా హెచ్చరికలు జారీ చేయకపోతే రేపు ఈ సంవత్సరంలో సుమారు 1,00,000 పోస్టులు ఫిలప్ చేసేటట్టు ఉండు. ఈ 1,00,000 పోస్టులలో మన బతికే ఆడుంటుంది. మన పరిస్థితి ఏంది? ఎలకాలం మనం బానిసలాగా కనపడుతున్నామా? మన బిర్యానీలకి బీర్లకి ఆశపడతామని ఆయన కళ్ళగా అంటుండా? అట్లాంటి కళ్ళని పెట్టుకోవద్దని మనం రేపు హెచ్చరిక జారీ చేయడం కోసం రేపు కలెక్టరేట్ల ముందు ధర్నాకి మీరు మొత్తం స్వచ్ఛందంగా రండి. మీరు ఎవరు మీకోసం ఏమి డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చే పరిస్థితి లేదు. స్వచ్ఛందంగా రండి. మీకు జరుగుతున్న అన్యాయం కోసమైనా మీరు రండి. మీ కుటుంబ సభ్యులతో రండి. మీరు రండి. మీ కడుపును పుట్టిన పిల్లగాలతో రండి. మీరు రండి. మీతో తోడబుట్టిన అక్క చెల్లెలతో అన్నదమ్ములతో రండి. ఇది మీ బాధ్యత. ఖచ్చితంగా మీరు మీ హక్కును మీరు సాధించుకోవడం కోసం, మీ ఉద్యోగాన్ని మీరు పొందడం కోసం, మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు సరిదిద్దుకోవడం కోసమైనా మీరు 100,000 మంది ప్రతి జిల్లాలో, ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల నుంచి 100,000 మందితో కనుక మనం నిరసన కార్యక్రమాన్ని నల్ల జెండాలతో ప్రదర్శించగలిగినట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకున్న విజయాన్ని సాధించుతాం. ప్రభుత్వం కూడా ఉలిక్కిపడేటట్టు మనం చేయాలి. ఒకసారి వర్గీకరణ జరిగితే మీ ముందు పెడతా తమ్ముళ్ళారా. వర్గీకరణ జరగకపోతే మన పరిస్థితి ఎట్టుందో, వర్గీకరణ జరిగితే మన పరిస్థితి ఎట్టుందో అనేది ఇందాక చెప్పిన కేసీఆర్ గవర్నమెంట్ అయితే మీకు ఉదాహరణ చెప్పిన, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే మీకు ఉదాహరణ చెప్పా. వర్గీకరణ జరగకముందు ఉషామహార కమిషన్ ఆ టైంలో వర్గీకరణ జరిగిన తర్వాత 2 కోర్సులు ఎంబీబీఎస్ మీద చెప్తా. మాలకు వర్గీకరణ జరగకపోతే 77 సీట్లు వాళ్ళకపోతే 1 సంవత్సరంలో 20 సీట్లు మనకు వచ్చినాయి. ఆది ఆంధ్రులకు 3 పోయినాయి. వర్గీకరణ జరిగిన తర్వాత అదే ఎంబీబీఎస్ 48 వాళ్ళకపోతే 44 మనకు వచ్చినాయి. 6 సీట్లు ఆది ఆంధ్ర పోయినాయి. ప్లస్ ఎప్పుడు రెల్లీలు అంత పెద్ద స్థాయిలో చదువుకున్న రెల్లీలకు 2 సీట్లు వచ్చినాయి ఎంబీబీఎస్. ఒక ఎంబీబీఎస్ గురించి చెప్తున్నా. అట్లా చెప్పుకుండా పోతే బీటెక్ పరిస్థితి ఏంది, బీఈ పరిస్థితి ఏంది, ఎంబీబీఎస్ పరిస్థితి ఏంది, లా పరిస్థితి ఏంది, నర్సింగ్ ఏంది, బీఈడి ఏంది, బీ ఫార్మసీ ఏంది, ఎంటెక్ ఏంది, ఎంఎస్సీ ఏంది, ఎంకామ్ ఏంది, డిగ్రీ కోర్సు ఏంది, గురుకులాల్లో చదువుకునే పిల్లగాల పోస్టులు ఏంది, ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో ఉండబడే మన పిల్లగాల పరిస్థితి ఏంది. దీన్ని మనసులో ఉంచుకొని మీకు జరుగుతున్న అన్యాయం కోసం మీరు తిరగబడండి. మీరు కనుక తిరగబడకుండా మౌనంగా ఉంటే ఎడితిరిగి వచ్చిన గొర్రెల మా దొడ్లే దూరతున్నాయి కదని రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండు. ఆ కళల్ని, ఆ భ్రమను తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు భ్రమంలో ఉంటుండో మాకేం కాదు, మన ప్రభుత్వం ఉంది బ్రహ్మాండంగా, మాకు 5 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు వెళ్తామని ఆయన మాట్లాడుతున్నాను. కాబట్టి
మనం కనుక భయాన్ని కల్పించకపోతే, వాళ్ళకు ఒక హెచ్చరిక జారీ చేయకపోతే, ఈ జరగబోయే 1,00,000 పోస్టుల్లో ఒక్క ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నా అనుకోవద్దు మీరు. ఒక ఉద్యోగాల గురించే మేము మాట్లాడట్లేదు ఎంఆర్పిఎస్గా. చదువుకునే విద్యార్థులకి సీట్లు వచ్చే దగ్గర నుంచి, చదువుకునే పిల్లగాల దగ్గర నుంచి, సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి భవిష్యత్తులో, ఇండ్లు కానీ లోన్లు కానీ ప్రతిదీ ఎవరి వాటా వాళ్ళకి రావాలనేది మనం సామాజిక న్యాయం, అంబేద్కర్ గారి కలలగన్న రాజ్యం స్థాపన కోసమే మనం ఇంత పెద్ద పోరాటం, 59 కులాలకు న్యాయం జరగాలని చెప్పి ఇంత పెద్ద ఉద్యమం నడుపుకుంటా 30 సంవత్సరాలు పోరాడితే, ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారు కళ్ళల్లో కారం కట్టినట్టు కళ్ళ ముందు మనకు అన్యాయం జరుగుతుంటే కూడా మనం మౌనంగా ఉంటున్నామంటే మనం ఎంత అమాయకులు, ఎంత అచేతనంగా ఉన్నామో, ఎంత బానిసలాగా ఉన్నామో రేవంత్ రెడ్డి గారు అట్లా ఊహించుకుంటుండు. కాబట్టి ఆ బానిసత్వం మాలో లేదు. మేము పౌరుషవంతులమే, మేము తిరుగుబాటు చేయగలుగుతాం, మేము పోరాడగలుగుతాం, మేము ఎదిరించగలుగుతామనే ఒక సంకేతాన్ని రేపు రేవంత్ రెడ్డి గారికి మనం ఖచ్చితంగా చూపించాల్సిన బాధ్యత ఉంది. దీనికోసం మీరు కంకణబద్దులై మీ కుటుంబాలతో సహా, మీ ఇంట్లో ఉన్న మీ తమ్ముడితో, మీ చెల్లెలతో అందరూ కలెక్టరేట్కి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై మాదిగా, జై జై మందకృష్ణ మాదిగా.